సౌత్ కొరియాలో ఏపీ మంత్రి నారా లోకేష్ పర్యటన కొనసాగుతోంది. 6వ రోజు పర్యటనలో భాగంగా ఇవాళ వివిధ సంస్థల ప్రతినిధులతో భేటీ కానున్న ఆయన పెట్టుబడుల గురించి చర్చిస్తారు. కొరియా ఆటో ఇండస్ట్రీ కోఆపరేషన్ ఏజెన్సీ ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరవుతారు. త్వరలో విశాఖలో జరగనున్న సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ ను విజయవంతం చేయాలని కోరుతూ కొరియా కంపెనీల ప్రతినిధులతో నిర్వహించే ప్రత్యేక రోడ్ షోలో పాల్గొంటారు. దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేష్ 5వ రోజు అక్కడ బిజీగా గడిపారు. పలు దిగ్గజ కంపెనీల ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులతో సమావేశమయ్యారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వారికి వివరించారు. సిఎల్లో కియా మోటార్స్ గ్లోబల్ ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ టే హాన్లీ, ఇతర ఉన్నతాధికారులతో లోకేష్ భేటీ అయ్యారు. ఏపీలో ఇంటిగ్రేటెడ్ ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసి కార్యకలాపాలను మరింత విస్తరించాలని కోరారు. ప్రపంచ మార్కెట్ల కోసం విశాఖపట్నం పోర్టు సమీపంలో ఒక సీకేడీ అసెంబ్లింగ్, ఎక్స్పోర్ట్ సెంటర్ను ఏర్పాటు చేయాలని సందర్భంగా విజ్ఞప్తి చేశారు. సెమీకండక్టర్స్, ఓఎల్ఈడీ డిస్ప్లే పరికరాల తయారీ సంస్థ సునిక్ సిస్టమ్ సీఈఓ ఎస్డబ్ల్యూ చుంగ్తో లోకేష్ సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సిటీలో డిస్ప్లే పరికరాల తయారీ యూనిట్ ఏర్పాటు చేయాలని కోరారు. ఇందుకు ముందుకొస్తే జాయింట్ వెంచర్ ఏర్పాటుకు ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. తన పర్యటనలో భాగంగా లోకేష్ దక్షిణ కొరియా రాజకీయ వ్యవహారాలు, విదేశాంగ శాఖ ఉప మంత్రి యూహే సిసిలియా చుంగ్తోనూ భేటీ అయ్యారు. ఏపీలో అమలు చేస్తున్న 3S విధానం కొరియా పెట్టుబడిదారులకు రక్షణ కవచంగా నిలుస్తుందని వివరించారు. ఏపీ కొరియా ఇన్వెస్ట్మెంట్ డెస్క్, కొరియన్ కల్చరల్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో కోరారు.